తెలంగాణ వ్యాప్తంగా సివిల్ కాంట్రాక్టర్ల పోరుబాట పట్టారు. పెండింగ్ బిల్లులపై ఉద్యమానికి సిద్దమయ్యారు. ఈ నెల 18న చలో హైదరాబాద్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో సన్నాహ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని, ఆత్మహత్యం చేసుకోవాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల 18న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్లను ఒక మీటింగ్ పెట్టాం హైదరాబాద్. మోడీ కట్టినప్పటి నుంచి బిల్డింగ్ చేసే కాంట్రాక్టర్లు అందరూ అవస్థలు ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మధ్యతరగతి కాంట్రాక్టర్లే ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఉన్నారు. వారికి ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే కూడా బ్యాంక్ సహాయం తీసుకుంటాము, ప్లస్ ఇంతో అంతో అప్పులు బయటకి తీసుకుంటాం. కొంతమంది ఉంటారు. ఎన్నో రకంగా వర్క్ తీసుకున్నప్పుడు వర్క్ చేయాలి. గవర్నమెంట్ పద్ధతిలో అగ్రిమెంట్ చేసినప్పుడు వారి కండిషన్ ప్రకారం వర్క్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్